ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ పట్టుకున్న నిందితుల యొక్క వివరాలు ఏంటంటే అఫ్జల్ ఖాన్, తర్వాత అర్బాజ్ ఖాన్, సిద్దిక్ ఖాన్, మొహమ్మద్ అఫ్సర్, మహబూబ్ ఖాన్, బోర్గే బాలాజీ, షేక్ ఆరిఫ్, మొహమ్మద్ రాజా అనే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అఫ్జల్ ఖాన్ అనే అతను నాందేడ్ వాస్తవ్యుడు, కానీ మన నిజామాబాద్ ఆటోనగర్లో ఉంటాడు. అట్లానే అర్బాజ్ డైన్సా వాస్తవ్యుడు, మన ధర్మపురి హిల్స్లో ఉంటాడు. సిద్దిక్ ఖాన్ రేంజల్ బేస్ వాస్తవ్యులు. మొహమ్మద్ అఫ్సర్ అనేవాడు అతను పరాగ్లో ఉన్నాడు. మహబూబ్ ఖాన్ అతను కూడా బైన్సాపట్నం అతను రిసీవర్, ఈ కాపర్ కాల్స్ అంతా కొనే అతను. బోర్గే బాలాజీ అనే అతను కూడా అర్సపల్లి, ఇతను కూడా రిసీవరు. తర్వాత షేక్ అరీఫ్ ఇతను నాందేడ్ మహారాష్ట్ర, ఇతను రిసీవరు. తర్వాత మొహమ్మద్ రాజా ఇతను వెంగళరావు కాలనీ నిజామాబాద్, వీళ్ళందరూ రిసీవర్. ఇవి కాకుండా మీరు 1.2 క్వింటల్స్ ఆఫ్ కాపర్ కాయిల్స్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత 2,75,000 నగదును రికవర్ చేయడం జరిగింది. 2 2-వీలర్ వెహికల్లు, ఒక ఆటో, ఏదైతే దొంగతనం చేయడానికి ఉపయోగించారో ఆటోని, తర్వాత దొంగతనానికి వాడిన పనిముట్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 34 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు విషయానికి వచ్చేది ఏంటంటే మనకి లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి రెగ్యులర్గా బోధన్, నవీపేట, ఎడపల్లి, నిర్మల్ వాటిలో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అవుతున్నాయి. వీటి గురించి కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మనం ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఈ అఫ్జల్ ఖాను, అర్బాజ్ ఖాను, సిద్దిక్ ఖాను, మొహమ్మద్ అఫ్సర్ వీళ్ళందరూ ఇంతకుముందు ఆవుల దొంగతనము, ఆటోమొబైల్ దొంగతనము, బైకుల దొంగతనం చేసేవాళ్ళు. అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఈ అన్సర్ అలియాస్ హుస్సేన్ ఖాన్, తర్వాత షేక్ తాహిర్ అనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు పాత ట్రాన్స్ఫార్మర్ దొంగలు. వీళ్ళు 2024లో దాదాపు ఒక 25 ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు బోధన్ టౌన్ నుంచి అరెస్ట్ అయ్యి జరిగింది. వీళ్ళంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ఎట్లా చేయాలి, దాన్ని చేయడం వల్ల ఎవరికి అమ్మాలి అనే వాటి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దొంగతనం మొదలుపెట్టారు. వీళ్ళు చేసేది ఏంటంటే మోడస్ ఆపరేండి ఏంటంటే వీళ్ళు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ అక్యూజ్డ్ అఫ్జల్ ఖాన్ దగ్గర ఒక ఆటో ఉంటుంది, ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నారు. బైక్ దొంగలించి పాత ట్రాన్స్ఫార్మర్లు అంటే దీనికైతే కాపర్ కాయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లో అల్యూమినియం కాయిల్స్ వస్తాయి. దాన్ని కొల్లగొట్టుకున్న వల్ల ఉపయోగం లేదు. అందుకు పాత ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, రికీ చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ మొత్తం వెళ్ళి అఫ్జల్ ఖాన్ ఒక ఆటోలో వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ని మిగతా వాళ్ళందరూ ముందు ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టేసి పడేసి దాంట్లోనే ఈ కాపర్ కాయిల్ని తీసి దొంగతనం చేసుకెళ్తారు. ఇట్లా టోటల్ 34 కేసుల్లో సుమారు ఒక 8 నుంచి 10 క్వింటాల వరకు కాపర్ కాయిల్ చేసుకున్నారు, దొంగతనం చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం చేసేవాళ్ళు. మెయిన్ ముఖ్యంగా రిసీవర్ ఏంటంటే మహబూబ్ ఖాన్, ఇతను నాందేడ్లో ఉంటాడు, బైన్సా ఉంటాడు. తను కిలో 800 రూపాయలకి కొనేవాడు వీళ్ళ దగ్గర. అట్లంతా. అది కాకుండా ఈ బాలాజీ, నిజామాబాద్ చెందిన రెహన్ రాజా, నాందేడ్ చెందిన ఆరిఫ్లు కూడా ఇట్లా అమ్ముతూ ఉండేవాళ్ళు. వచ్చిన డబ్బుల్ని వీళ్ళు జల్సాలకు ఖర్చు చేసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఖర్చుల్లో మొత్తం ఖర్చు పెట్టేవాళ్ళు. మనం పట్టుకున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దొంగతనం చేసిన తర్వాత రిసీవర్లకు అమ్మబోతుంటే ముందే వీళ్ళు రిసీవర్లు ఇవన్నీ తీసుకొచ్చి మన నిజామాబాద్లో ఏపీహెచ్బి కాలనీలో ఒక చిన్న రూమ్ తీసుకుని ఈ దొంగతనం చేసిన సామాన్లన్నీ అక్కడ పెట్టి ఒకసారి తీసుకెళ్ళి ఇట్లా అమ్మేవాళ్ళు. ఈ లోపల మన ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం, వాళ్ళు మనకి ఇవన్నీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ మొత్తం 34 కేసుల్లో అక్యూజ్లు పట్టుకుని రావడం చాలా అభినందనీయం. ఈ మొత్తం ఆపరేషన్ని ఏసీపీ నిజామాబాద్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారి డైరెక్ట్ పార్టిసిపేషన్ సూపర్విజన్లో ఎస్ఐలు శ్రీకాంత్, యాదగిరి, తర్వాత రాజశేఖర్, గంగాధర్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఏఎస్ఐ గఫర్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్ రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ మరియు మిగతా సిబ్బంది చాలా కష్టపడి పట్టుకున్నారు. వీళ్ళందరికీ ఎందుకంటే ఇంతమందిని పట్టుకోవడం, ఇంత రికవర్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అందులో డిఫరెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీయడం ఇవన్నీ చేసినందుకు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా
ఆటోలో కానీ ఎవరైనా కొత్తగా తిరుగుతున్నా కానీ సంబంధం లేకుండా తిరుగుతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ట్రాన్స్ఫార్మర్లు గవర్నమెంట్ సామాన్లు, గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ. దీన్ని పాడు చేయడం వల్ల ఒకటి గవర్నమెంట్ ప్రాపర్టీ నష్టంతో పాటు రైతులకి చాలా అపారమైన నష్టం జరుగుతుంది. వాళ్ళకి టైంకి పొలాల్లో మోటార్ వేసుకోవాలని సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మనం నివారించిన వాళ్ళు అవుతాము.